నెక్స్ట్ ఒకటి నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సాయి శ్రవణ్. బస్సులో మన పక్కన బిపాషా బాసును, త్రిషాను, అనుష్కను కూర్చోవాలనుకుంటాం. అది మంచి కళ. కానీ ఇతని కళ పేడకల అయింది. ఎలా? ఈ పాట ద్వారా మీకు తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ హిమ్. లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పారిపోకుండా పట్టుకో నా చేయి. ఫుల్లుగా ఉన్నట్టే బస్సునే నెక్కాను, బొండలాంటి బడవ పక్కనే కూర్చున్నాను. ఫుల్లుగా ఉన్నట్టే బస్సునే నెక్కాను, బండలా ఉన్నట్టే బడవ పక్క కూర్చున్నా. కొంచెం చోటివ్వరా అంటే విని చావడు, బెత్తడే సీటిచ్చి దున్నలా కూర్చున్నాడు. ఎంత తోసినా కానీ ఇంత కదలడేవాడు. ఇంతలో బ్రేకేస్తే జారి కింద పడ్డాను, బండలా ఉన్నట్టి బడవ పక్క కూర్చున్నా. అబ్బా నిద్రపోతున్నాడు, మీదనే వాలాడు. నిద్రపోతున్నాడు, మీదనే వాలాడు. ఏనుగల్లె ఉన్నాడు, మోయలేకున్నాను. లేపా పెద్దగా రచి తోసా గోళ్ళతో కిచ్చి. ఆయువే తీరింది, ఆశలే రగింది. బండలాంటి బడవ పక్కనే కూర్చున్నా. అమ్మా ఒరే అయ్యో, గాలి కూడా రాకుండా విండో కట్టం ఉన్నాడు. అమ్మకానికేదో వస్తే దుక్కలా తిన్నాడు. తింటూ తున్నాడురా. అబ్బా వర్షం కురిపించాడురా. ఆయువే తీరింది, ఆశలే పోయింది. కళ్ళ ముందు లేచాడు, గుర్రమంటూ చూశాడు. బండలాంటి బడవ పక్కనే కూర్చున్నాను. అయ్యో సార్ హలో, కొంచెం జరుగుతారా? జరగబోయా ప్లేస్ నీకు ఆడిచ్చేది చంపుతున్నాడు. కొంచెం జరుగు బాబు. దేవుడా, పడిపోతావేమో, కొంచెం జరుగు బాబు. బస్సు మరి స్పీడ్ వెళ్తుంది. జడ్జ్మెంట్ చెప్పండి సార్. సార్ జడ్జ్మెంట్. అసలు జడ్జిమెంట్ నువ్వు అక్కడ కూర్చుంటంతోనే ఇచ్చేసావు నువ్వు. ఎందుకంటే నీకంటే ఈ విషయంలో ఎవరు జడ్జి చేయలేరు. ఇతని తిక్క నువ్వు కురుస్తున్నావు, కానీ అతని శిక్ష అనుభవిస్తున్నాడు. చాలా బాగుంది సార్. బస్సు ప్రయాణము చాలా లేని చేసి డ్రైవర్ కూడా బాగా స్మూత్ గా వెళ్తున్నాడు. అవునవును అవును సార్. కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు ఆ జరిగేటువంటి సన్నివేశం ఏంటనేది. ఇక్కడ 2 సీట్లలో వీళ్ళిద్దరూ కూర్చోవటం కాదు, అక్కడ అసలు ఆ డ్రైవర్ ఉన్నాడు చూసారా, అది అసలు అద్భుతం. బాబు డ్రైవర్ నీ గురించి చెప్పారమ్మా. నమస్తే పెట్టి సార్కి. బాబు అటు చూసి బాగా పడాడు. ఆ కాన్సెప్ట్ అందరికీ అనుభవంలో ఉండేది, చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. రమేష్ గారు, నేను గమనించిన ఒక కీలకమైన అంశం ఏమిటంటే, మిగతా అన్ని పాటలతో ఈరోజు అన్ని పాటలతో పోలిస్తే ఒక కీలకమైన అంశం ఇందులో ఏమంటే, దేశానికి పట్టుగొమ్మలు పల్లెలు. ఆ పల్లె ప్రజానీకం ప్రయాణించేది బస్సుల్లో.
ఎర్ర బస్సు అని మనం నాడు చెప్పుకుంటాం. ఆ ఎర్ర బస్సు ఆ సామాన్య ప్రజానీకం వాళ్ళని ఆకట్టుకునే గుండెకు ఆకట్టుకునేలా. ఎందుకంటే ప్రతిరోజు బస్సు ఎక్కిన ప్రతి ప్రయాణికుడు ప్రతిరోజు అనుభవించేది పల్లెల్లో ఇట్లాంటి సాధారణ కాబట్టి చాలా బాగుంది. దాన్ని ఒక కథాంశం తీసుకుంది, ఎన్నుకున్నది బాగుంది. ఎందుకంటే మిగతా పాటలు మనం పట్టణ ప్రజానికాన్ని చేసుకుని పల్లె ప్రజానికం 90% వాళ్ళే. చాలా బాగుంది. డ్రైవర్ బండాపు అది పోయి సీన్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ.